స్వరూపాయ నమ శివాయ. శ్రీ విద్యా ప్రేక్షకులకు అందరికీ ఈ రోజు స్వాగతము. ఈ రోజు మనము జ్యోతిష విషయం గురించి తెలుసుకోబోతున్నాము. ఏంటంటే జ్యోతిష విషయంలో వివాహం జరిగే ముందు జాతకం పరిశీలిస్తారు. ఆ పరిశీలన చేసేటప్పుడు జాతకంలో ఏ రకమైన దోషాలు ఉన్నాయి ముందుగా చూస్తారు. ఆ దోషంలో మొట్టమొదటి దోషం అంటే మంగళిక దోషం, దాన్నే కుజ దోషం అంటారు. ఈ కుజ దోషం అంటే ఏంటి? ఇలాంటి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. మీ జాతకంలో కుజ దోషం ఉంది, కుజుడు ఈ స్థానంలో ఉన్నాడు, మీకు అందువల్ల వివాహం కొద్దిగా లేట్ జరుగుతుంది. చూసుకున్నట్లయితే యాక్చువల్లీ కుజ దోషం ఏంటంటే, కుజుడు అంటే ఏంటి, దీని ప్రాబ్లం ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి ముందుగా మనం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమంలో మనము ఏ కుజ దోషం గురించి ఏ రకమైన సమస్యలు కావచ్చు, ఏ రకమైన మీ మనసులో డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేసి అడగండి. మీ డౌట్స్ క్లియర్ చేస్తే నేను క్లారిఫై చేసుకోబోతున్నాను. చూసుకున్నట్లయితే జాతకంలో ఇప్పుడు మీ స్క్రీన్ పైన కనబడుతుంది ఉత్తర కుండలి అంటారు, దీన్ని కేంద్ర కుండలి అంటారు. ఈ వైదిక కుండలి ఇలానే చూస్తారు. ఈ కుండలిలో జాతకంలో లగ్నములో ధనస్థానంలో ఉత్తర భారతం వైపు ధనస్థానాన్ని కుజస్థానం అనరు. కేవలం దక్షిణ భారతంలోని ధనస్థానంలో గనక కుజుడు ఉన్నట్లయితే అది కుజ దోషమే అంటారు. లగ్న స్థానంలో, ధనస్థానంలో, చతుర్థ స్థానంలో, సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో మరియు ద్వాదశ స్థానంలో గనక కుజుడు ఉన్నట్లయితే దీన్ని కుజ దోషం అంటారు. ఈ భావంలో కనుక కుజుడు ఉంటే కుజ దోషం అని దాంపత్య జీవితంని సంబంధం ఏంటి ప్రతిరోజు అంటే ఒక డౌట్స్ మనసులో ఉంటుంది. ఈ డౌట్స్ ఏంటంటే, లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే కుజుడు అంటే ఏంటి ముందు తెలుసుకోండి, తర్వాత మీకు తెలుస్తుంది. కుజుడు అంటే రజోగుణానికి తత్వం కుజుడు. కుజుడు ఆక్రమం, స్వభావం, కోపం ఎవరికైనా ఎక్కువగా వస్తుందంటే కుజుడు చాలా బలవాన్ ఉన్నాడు. లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే జాతకుడు కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వీళ్ళ చేతిలో ఏ రకమైన ఆయుధాలు ఉంటాయి, ఎప్పుడు వీళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. వీళ్ళ జీవితంలో కొద్దిగా ఆవేశం, కొద్దిగా పట్టుదల, కొద్దిగా మొండితనం ఎక్కువగానే కనబడుతుంది. ఇప్పుడు దాంపత్య జీవితంలో కొద్దిగా నాజుకంగా ఉండాలి, గట్టిగా కూడా అవసరం ఉండదు. ఎందువల్లంటే దాంపత్య జీవితం ఇది అండర్స్టాండింగ్ జీవితం. ఎంత మీరు ఇద్దరికి అండర్స్టాండ్ తెలుసుకుంటారో అంత మీ దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. కానీ లగ్న స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకుడికి కొద్దిగా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అంటే చాలా తొందరపాటు చేస్తాడు, అనుకున్న పనులు చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ తొందరపాటుతో ఆ పనులు కూడా సగం సగమే చేసేస్తాడు. చూసుకున్నట్లయితే లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే కుజుని 4వ దృష్టి చతుర్థ భావం మీద, సప్తమ దృష్టి సప్తమ భావం పైన, అష్టమ దృష్టి అష్టమ భావం పైన ఉన్నట్లయితే ఈ 3 భావాలు దాంపత్య జీవితానికి అత్యంత అనుకూల భావములు. అందువల్ల ఈ లగ్నంలో కనుక కుజుడునైతే ఈ 3 భావాన్ని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు కుజుని ఏ రకమైన సంబంధం లగ్నంలో ఉన్నట్టు అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇది కేవలం వివాహం వరకే. వివాహం తర్వాత కేవలం ఇలానే ఉంటుందా అంటే అలా కాదు. ఇది కుజ దోషం కేవలం వివాహం వరకు కాదు, వివాహం తర్వాత కూడా దీని ఫలితాలు ఖచ్చితంగా మనం చూడవచ్చు. ఎందువలనంటే ఒక్కసారి వివాహం ముందు మనం కుజ దోషం చూసుకుంటాం, ఎందుకంటే వివాహం తర్వాత ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి. ఇవి ఇప్పుడు వివాహం తర్వాత సంతానం, వ్యవసాయం, ఆరోగ్యం చాలా అంటే చాలా వచ్చేసాయి. అప్పుడు కేవలం దాంపత్య జీవితమే అది చూడాలి. వేరే ఏ విషయంలో కుజ దోషం ఉంది దాని గురించి ఆలోచించే అవసరం ఉండదు. బిజినెస్ లో, వ్యాపారంలో, హెల్త్ లో ఇవన్నీలో కుజ దోషం చూసే అవసరం కూడా ఉండదు. అలాగే ధనస్థానం అంటే కుటుంబ స్థానం అంటారు. ఈ కుటుంబ స్థానంలో కనుక కుజునట్లయితే వీళ్ళ వ్యక్తిత్వం ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అనుచితం అనిపించదు. వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో అప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో అప్పుడు ఏదో ఒక రకమైన ఇంట్లో భారంగా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఈ కుజుని 4వ దృష్టి పంచమ భావం అంటే సంతాన భావం. ఈ స్థానం పైన కనుక పడినట్లయితే ఈ స్థానం వివాహం తర్వాత ధర్మం కోసం చేసే పని సంతాన భావం. ఈ భావం పైన కుజుని 4వ దృష్టి ఎప్పుడైతే కుజుడు సంబంధం సంతాన భావంతో ఉంటుందో అప్పుడు గర్భంలో ఏదో ప్రాబ్లం ఖచ్చితంగా జరుగుతుంది. ఆడవాళ్ళకి విశేషంగా ఈ గర్భం పలిగే అవకాశం కూడా, గర్భ విచ్ఛేదం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఎప్పుడైతే జాతకంలో కుజుని సంబంధం పంచమ భావంతో ఉంటుందో.
కానీ కుజుని సప్తమ దృష్టి అష్టమ భావం పైన ఉండి వల్ల ఈ దాంపత్య జీవితం విశేషంగా ఆడవాళ్ళకి ఈ సుఖ స్థానం అంటారు. ఇది కుటుంబ స్థానం ఆడవాళ్ళ నుంచి. ఈ దాంపత్య జీవితం ఆకస్మికంగా ఏదో ఒక రకంగా బాధలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రతి యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా దెబ్బలు కావచ్చు. వివాహం తర్వాత కొన్ని విషయాలు మనం చూసాము. వివాహం తర్వాత యాక్సిడెంట్ అయింది, వివాహం తర్వాత వాళ్ళకి చాలా అంటే చాలా అయ్యాని కొద్దిగా అనుమానాలు కూడా కనబడ్డాయి. ఈ కుజుని అష్టమ దృష్టి భాగ్యస్థానం పైన ఉంది. ఈ భాగ్యస్థానం నుంచి ఈ యోగం చాలా బాగుంటుంది. కానీ అష్టమ మరియు పంచమ స్థానం వైపు కొద్దిగా ప్రాబ్లం కనబడుతుంది. అందుకే ధనస్థానంలో కుజుడున్నట్లయితే ఈ కుజస్థానం కుజ దోషం అంటారు కొందరు. చతుర్థ భావంలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఇది కుటుంబ స్థానం, ఈ ధనస్థానం, సుఖస్థానం, మన పరివార జీవితం, మనం ఎలా ఉంటామో, మన మన ఏ రకమైన మనం సుఖాలు అనుభవించుతాం, మన చతుర్థ స్థానం చెప్తుంది. చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఇది మనకి దాంపత్య జీవితంలో కొద్దిగా ప్రతికూలంగా ఉంటది. కానీ మన పేరున ల్యాండ్, ఇండస్ట్రీస్ మరియు సెలబ్రిటీ ఈ సమాజంలో ఒక పెద్ద గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది. అందుకు మీరు చాలా మంది కొన్ని జాతకాలను చూసారు కావచ్చు, కొన్ని వ్యక్తులు చూసారు కావచ్చు. వాళ్ళు సామాజిక జీవితంలో చాలా అంటే చాలా గొప్పవాళ్ళు, కానీ దాంపత్య జీవితంలో కొద్దిగా వాళ్ళకి తగ్గుదనం ఖచ్చితంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ వాళ్ళకి పెళ్లి కూడా కావచ్చు, కానీ పెళ్లి కూడా కాకపోవచ్చు. కానీ కొందరు దాంపత్య జీవితం ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సమాజంలో ఎంత పెద్ద గుర్తింపు ఉన్నా, ఎంత పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే. చతుర్థ భావంలో కుజుడులైతే వీళ్ళ పేరున బిజినెస్, వీళ్ళ పేరున గనక ప్రాపర్టీ, ల్యాండ్ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి జాతకులు గొప్పగానే ఉంటారు. ఈ చతుర్థ స్థానం నుండి చతుర్థ కుజుని దృష్టి సప్తమ భావం పైన పడుతుంది. అందువల్ల దాంపత్య జీవితం కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు చతుర్థ భావంలో కుజుడు కనుకైతే పార్ట్నర్షిప్ లో ఎప్పుడు వ్యవసాయం చేసుకోకూడదు. చేసుకున్నట్లయితే అగ్రిమెంట్ తో పాటు వెళ్ళండి, లేదా మోసం ఖచ్చితంగా జరుగుతుంది జీవిత కాలంలో. కుజుని సప్తమ దృష్టి దశమ స్థానం పైన పడినట్లయితే ఈ యోగం చాలా బాగుంటుంది. ఈ యోగం చాలా బాగా ఎందుకుంటుందంటే ఏ రకమైన ఎలాంటి రకమైన కావచ్చు, కానీ యోగం చాలా బాగుంటుంది. ఇలాంటి వ్యక్తులు గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఏదైనా ఒక పెద్ద ఉద్యోగంలో ఖచ్చితంగా మీరు ఉంటారు. ఎందువల్లంటే ఈ స్థానం నుంచి అష్టమ దృష్టి లాభస్థానం పడుతుంది. అందుకే లాభస్థానంలో వీళ్ళకి యోగం కలిసి వస్తుంది. సప్తమ స్థానంలో కనుక కుజుడులైతే దీని కుజ దోషం అంటారు, కుజ యోగం కూడా అంటారు. ఈ కుజుడు సప్తమ స్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు కొద్దిగా వీళ్ళ భార్య కావచ్చు, వీళ్ళ భర్త కావచ్చు, వీళ్ళకన్నా ఎక్కువగానే వాళ్ళకి కోపం ఉంటుంది. వీళ్ళు చేసే ప్రతి ఒక్క పని వాళ్ళకి నచ్చదు. వీళ్ళు ఎంత ఆనందంగా ఉండాలని అనుకుంటారు, కానీ వీళ్ళ ముందు వాళ్ళు ఆనందంగా అలా ఉండరు. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలా వాళ్ళ దాంపత్య జీవితంలో అలా కనబడతాయంటే అలా మనకు కనబడవు. ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో వీళ్ళ కోపం పైన, వీళ్ళ ఆలోచన పైన ఎంత నియంత్రణ పెట్టుకుంటారో అంత బాగా. ఎందువల్లంటే కుజుని సప్తమ దృష్టి మన వ్యక్తిత్వం పైన మరియు అష్టమ దృష్టి మన వాణి పైన పడుతుంది. అందుకే దాంపత్య జీవితంలో మొట్టమొదటిది ఏంటంటే వాణి ఎంత మన నియంత్రణలో ఉంటుందో అంత దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటది. మౌనమే సర్వత్ర సాధనం అంటారు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఏంటంటే అది మౌనమే, మాట్లాడకుండా ఉండడమే. కానీ మన మనసు మాట్లాడకుండా ఉండదు. ఎదురు వాళ్ళు ఒక్క ప్రశ్న అడిగితే మనం దానికి 10 ఆన్సర్స్ ఇస్తాము. అలా మన మనసు, మన వాణి అలా ఉంటుంది. అందువల్ల దాంపత్య జీవితంలో గొడవలు కన్నా జరిగేటప్పుడు వాణి ఎక్కువగా మనం ఉపయోగించుకోవాలి. ఎంత మన సమయంలో మౌనంగా ఉంటామో అంత మన కోసం బాగుంటది. అందుకే సప్తమ స్థానంలో కుదురులైతే దాంపత్య జీవితంకి అంత అనుకూలంగా సుఖం ఉండదు. అష్టమ స్థానం, అష్టమ నుంచి కుజుడు ధనస్థానానికి సంబంధం పడుతుంది మరియు కుజుడి లాభస్థానంలో దృష్టి పడుతుంది. మామూలుగా చూసుకుంటే ధనస్థానం సంబంధం పడి వలన అందువల్లనే ఈ అష్టమ స్థానంలో కనుక కుజుడు అయితే వివాహానంతరం దాంపత్య జీవితం ప్రతికూలంగా ఉంటుంది. కానీ పతి కావచ్చు, పత్ని కావచ్చు, ఏదో ఒక పెద్ద దుర్ఘటన, యాక్సిడెంట్, దెబ్బలు తగలడం, నష్టపోవడం ఏదైనా రకం జరగవచ్చు. అందుకే అష్టమ స్థానంలో కనుక కుజుడులైతే వీళ్ళ జీవితంలో 2 లేదా 3 ఆపరేషన్ ఖచ్చితంగా జరుగుతాయి. 2 లేదా 3 యాక్సిడెంట్ ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు కూడా జరుగుతాయి. అష్టమ స్థానంలో కుజుడులైతే వీళ్ళు ఏ రకమైన ఆలోచించరు. ఎప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు ఎలా ఉంటారు, ఏం చెయ్యాలి ఆలోచించి ముందుకు వెళ్ళడం వీళ్ళ దగ్గర కామన్ సెన్స్ ఎక్కువగా ఉండదు. అష్టమ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సింది. అష్టమ స్థానంలో కుజుడు ఉన్నది ఆలోచించి పరిశీలించి ముందుకు వెళ్ళాలి.
ఎందువల్ల అంటే ధనస్థానం నుంచి కుజుడు అష్టమ స్థానం సంబంధం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, విశేషంగా అష్టమ స్థానంలో కుజుడు అయితే వీళ్ళు ఆల్కహాల్ కి ఎక్కువగా వీళ్ళు సంబంధం వీళ్ళు ఎక్కువగానే ఉంటుంది. వ్యయస్థానంలో కనుక కుజుని సంబంధం ఉన్నట్లయితే ఈ కుజుని అష్టమ దృష్టి సప్తమ భావం పైన పడుతుంది. మళ్ళీ అలాగే వ్యయస్థానంలో కుజుడు అయితే దాంపత్య జీవితం అనుకూలంగా ఉండదు. కుజుని 4వ దృష్టి పరాక్రమ భావం పైన పడుతుంది. తొందరపాటుల జీవితంలో చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తారు. జీవితంలో దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోలీస్ కేసు చాలా అంటే చాలా ఉంటుంది. కోర్టు కేసు కూడా వీళ్ళ జీవితంలో ఆస్తుల పంపకంలో కావచ్చు, లేదా వీళ్ళ జీవితంలో ఇల్లు భవనం భూమి భవనం భావం పట్ల కొద్దిగా ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి జాతకులు కొద్దిగా జీవితంలో అప్పులు చాలా ఎక్కువగానే చేస్తారు. కుజుని అష్టమ దృష్టి సప్తమ భావం పైన పడినట్లయితే అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో బిజినెస్ ఎక్కువగా వీళ్ళు ఆలోచించకూడదు. బిజినెస్ లో కనుక మీరు వెళ్ళాలన్నట్లయితే మోసాలు ఖచ్చితంగా అక్కడ జరుగుతాయి. కానీ జాతకంలో కొన్ని రాజయోగాలు కనుక ఉన్నట్లయితే బిజినెస్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక సామూహికంగా పరిశీలన. జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంటుందో అలాగే మీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ కుజ దోషం ఎప్పుడు చూసుకోవాలి? చిన్నప్పుడు కుజ దోషం చూసే అవసరం ఉండదు. ఎందువల్లంటే చిన్నప్పుడు పిల్లలు చాలా అంటే చాలా హట్టి ఉంటారు, మొండి కూడా ఉంటారు. మన అందరికీ తెలుసు. కొద్దిగా కోపం అప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ కుజ దోషం కేవలం వివాహ సమయంకి చూసుకోవాలని కొందరు అంటారు. కాదు, కుజ దోషం ఉన్నట్లయితే మనం కొద్దిగా చిన్నప్పుడే ఆ బాలకునికి ఆ జాతకునికి సంస్కారం ఇవ్వాలి. మనము ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆపద వస్తే ఎలా ఉండాలి, కోపం వస్తే ఎలా నడుచుకోవాలి చెప్పాలి. కాదు వాడు అలాగే ఉంటుండు, మనం ఏం దలుచుకున్నామంటే వాడిని అలాగే గాలికి వదిలేండి. రెండో ప్రశ్న, ఈ కుజ దోషం జాతకంలో ఉన్నట్లయితే వివాహం ఎలా జరుగుతుంది? మామూలుగా కొందరు అంటారు కుజ దోషం జాతకునికి కుజ దోషి జాతకుడే కావాల్సింది. ఇలా ఎందుకంటే మన ప్రాబ్లం ని తెలుసుకునేవాడు మన ప్రాబ్లం ఉన్నవాడే తెలుసుకుంటాడు. ఇప్పుడు తెలుసుకోండి, పేదవాడిని బాధ పేదవానికి తెలుస్తుంది. శ్రీమంతునికి ఆ బాధ ఏం తెలుస్తుందా? తెలియదు. అలాగే కుజ దోషం ఉన్న జాతకునికి మనకు తెలుసు, నాలోని ఈ నెగటివ్ ఇది నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం తెస్తుంది. దీన్ని తెలుసుకునేవాడు వీళ్ళలాగే ఎవడుంటాడు వానికి తెలుస్తుంది. మనం ఎప్పుడు తెలియదు. మనం కేవలం ఏమనుకో డౌట్సే చాలా ఎక్కువగా పడతాం. మన జీవితంలో ఒక అనుమానమే చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అనుమానం ఎక్కువగా ఉండకూడదు ప్రతి విషయం గురించి. 4వ విషయం గురించి ఏంటంటే కుజ దోషం భంగమైంది, అదైంది ఇదైందని కొన్ని యోగాలు చెప్తారు. కాదు, కుజ దోషం ఎంత భంగైనా ఎంత ఇదైనా సరే అది ప్రభావం ఖచ్చితంగా చూపి తీరుతుంది. కానీ మీ జాతకంలో దేవగురు బృహస్పతి కనుక బలవానంగా ఉన్న బలి స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కుజ దోషం ఎంత గట్టిదైనా సరే అది ఎక్కువగా ప్రాబ్లం చూపించదు. పరిహారాలు ఏంటంటే జాతకంలో కుజ దోషం ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు శివునికి జలాభిషేకం చేసుకోవాలి. శివునికి జలాభిషేకం చేసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల జలాభిషేకం శివునికి చాలా అంటే చాలా ఇష్టం, చేసుకోవాలి. రెండో విషయం, మీరు ప్రతి మంగళవారాన్ని ఉపవాసం చేసుకోవాలి. ఎంత కుదిరితే అంత వినాయకునికి పూజ చేసుకోవాలి. దానితో పాటు కుజ దోషాన్ని అంటే కుజ యోగం కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు రుణమోచన మంగళ స్తోత్రం చదువుకోవాలి. ఎందువల్లంటే కుజ దోషం కనుక జాతకంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు జీవితంలో ఖచ్చితంగా అప్పుల పాలు ఎక్కువగానే అవుతారు. 4వ 5వ పరిహారం ఏంటంటే మీరు ఎంత మౌనంగా ఉంటే అదే మీకు పెద్ద బంగారం. ఎందువల్లంటే మౌనమే సర్వత్ర సాధన ముందే చెప్పాను. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మీకోసం బాగుంటుంది. కుజ దోషం ఎలా అయినా సరే దాని పరిహారం ఖచ్చితంగా అది తగ్గే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.